లేటెస్ట్గా జరిగిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో ఇన్వాల్వ్ అయిన 5 మంది డాక్టర్లే ఆ 5 మంది కూడా ఒకటే యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయ్యిండ్రు అన్నట్టు. అదే ఫరీదాబాద్లో ఉన్న అల్ ఫలా అనే యూనివర్సిటీ. ఇక ఆ యూనివర్సిటీలో ఏం నేర్పిస్తున్నారో మీకు అర్థమైంది కదా ఇప్పుడు. పాకిస్తాన్లో ఉన్న జైషే మొహమ్మద్ గ్రూప్ వాళ్ళు ఒక విమెన్ టెర్రరిస్ట్ వింగ్ పెట్టిండ్రు. దానికి ఆ మసూద్ అజర్ ఖాన్ చెల్లెనే హెడ్. ఆ లేడీ టెర్రరిస్ట్ గ్రూప్ పేరు జమత్ ఉల్ మోమినత్. ఢిల్లీలో జరిగిన ఏదైతే బాంబ్ బ్లాస్ట్ ఉందో దాంట్లో 5 మంది డాక్టర్లు ఉన్నారన్న. అందులో ఒక డాక్టర్ లేడీ డాక్టర్, ఆమె పేరు డాక్టర్ షహీనా షాయిద్. ఈమె కూడా ఆ గ్రూప్కి లింక్ అయి ఉంది. బెంగళూరులో ఉన్న జైల్లో అన్ని ఆధారాలతో దొరికిన టెర్రరిస్ట్కి ఏమో స్మార్ట్ ఫోన్లు ఇస్తారు చేతికి, అండ్ డాక్టర్లు చదివిన వాళ్ళు ఏమో డేంజరస్ పాయిజన్లు తయారు చేసుకుంటా అవి గుళ్ళల్లో ఇచ్చే ప్రసాదాలలో కలుపుడు పనుల వీలు పడతారు. మళ్ళీ కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు, వీళ్ళేమో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేటోళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు, ఈ దేశం అందరిది, అందరికీ ఓపెన్ ఈ దేశం అని మాట్లాడుతూ ఉంటారు. If we don't stand up and say no human is illegal on this earth, ఇలాంటివి జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ ఉంటుంది. ఏమైంది, ఎందుకు అసలు బయటకు వస్తలేరు, మాట్లాడతలేరు అని అంటే చలికాలం కదా అందుకే రగ్గు కప్పుకొని వండుకున్నాం అంటారు. ఈ యాంటీ ఇండియన్ నెట్వర్క్ అనేది ఎంత ఆర్గనైజ్డ్గా, ఎంత స్ట్రాంగ్గా, అసలు బార్డర్స్ని కూడా లెక్క చేయకుండా ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవాలని మీకు అనిపిస్తే జస్ట్ మీ సోషల్ మీడియా వాడి తెలుసుకోవచ్చు. తెలుసా, ఏం లేదు, సింపుల్గా ఇండియా ఈజ్ అ గ్రేట్ నేషన్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టండి, మీ కమెంట్స్లో దొరికిపోతారు వాళ్ళు. ఇర్ఫాన్ పఠాన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి పోస్ట్ పెట్టింది చూసిరా. అట్లా ఎవరన్నా ముస్లిమ్స్ ఏదైనా ప్రో ఇండియా పోస్ట్ పెట్టిర్రు అనుకో, వాళ్ళని ఓ నువ్వు ఇండియా కుక్కవా అని చెప్పేసి కమెంట్ పెట్టాలి. కేరళలో జనగణమనని రీమిక్స్ చేసేసి వాళ్ళు ఒక మతానికి పాటగా వాడుకుంటున్నారు అని చెప్పేసి న్యూస్ అయ్యండ్రి. బెంగాల్లో ఓటర్ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇవన్నీ ఏదో ప్యాంప్లెట్లు వంచినట్టు వంచుతున్నారు అని చెప్పేసి జస్ట్ ఒక పోస్ట్ పెట్టుండ్రి. ఒక మతం విషయానికి వస్తేనేమో బార్డర్లు దాటి పాకిస్తాన్ మనదే, బంగ్లాదేశ్ మనదే, లండన్ కూడా మనదే.